వెంటపడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనం రోడ్డుపై వెళ్తుంటే వెనక నుంచి ఎవరైనా పదే పదే హారన్ కొడుతుంటే చిర్రెత్తుకొస్తుంది కదా. సుప్రీం సినిమాలో సాయి ధరమ్ తేజ్ వెంటపడి కొట్టినట్టు కొట్టాలనిపిస్తుంది కదా. కానీ ఇకపై అలాంటి చికాకు ఉండకపోవచ్చు. పైగా ఇంకా కాసేపు హారన్ మోగిస్తే బాగుండు అనిపించొచ్చు. అవును, మీరు వింటుంది నిజమే. అన్ని అనుకున్నట్టే అయితే దేశవ్యాప్తంగా అదే జరగబోతుంది. స్వయంగా జాతీయ రహదారుల శాఖ మంత్రి ఆ మాట చెప్పారు. అదేంటో మీరు చూడండి మరి. రోడ్డెక్కితే చాలు హారన్ల మోత మోగుతుంటుంది. రకరకాల శబ్దాలు చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనాలకు హారన్ గా వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా రూపొందించిన వినసొంపైన శబ్దాన్నే అన్ని వాహనాలకు వినియోగించేలా చట్టం తేవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. వాయు కాలుష్యం గురించి ప్రధానంగా మాట్లాడిన గడ్కరీ మొత్తం వాయు కాలుష్యంలో రవాణా రంగం వల్లే 40% జరుగుతోందన్నారు. అందువల్లే తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మిథనాల్, ఇథనాల్ వంటి బయో ఇంధనంతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోందన్నారు. భారతదేశం ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతుందని గడ్కరీ చెప్పారు. 2014లో భారత ఆటోమొబైల్ రంగం విలువ 14 లక్షల కోట్ల ఉండగా ప్రస్తుతం 22 లక్షల కోట్లకు చేరిందన్నారు. అమెరికా, చైనా తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ గా అవతరించిందని పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం నివారించేందుకు గడ్కరీ ప్రతిపాదించిన విషయం అభినందనీయమని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. చూద్దాం ఆ రోజు ఎప్పుడొస్తుందో. మరి ఈ ప్రతిపాదనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.